కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ అధికారులు నేరుగా స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పలు భూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. శారీరక వికలాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా కలెక్టర్ పమ్మేలా సత్పతి తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి సమర్పిస్తారు. ఇక నుంచి జిల్లా యంత్రాంగం ప్రజావాణిగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నా పేరు గంగార మల్లేశం. నేను 34 గుంటలన్నర భూమి కొనుక్కున్నా. గంగాధరల కొనుక్కుంటే నాకు అమ్మినాయనే ఓకే, పట్టదారు ఓకే. దాన్ని రిజిస్టర్ చేసిండు. రిజిస్టర్ చేసినాక తర్వాత 2 సర్వే నెంబర్ల వాళ్ళ చిన్నబాబు అనేటైనకు 34 గుంటలన్నర ఉన్నది. నాకు 34 గుంటలన్నర అమ్మిండు. అమ్మినాక వాళ్ళ తమ్ముని బామ్మ నాకు ఎవరైతే భూమి అమ్మిరో గపూర్ అనేటైనే వాళ్ళ బామ్మరి అనేటైనా తమ్ముని బామ్మరి అనేటైనే మాకు చుత ఇంట్లో ఉన్నది అని చెప్పని మోక మీదకి వచ్చి నన్ను నానా ఇబ్బందులు పెట్టుకుంటూ నన్ను బయలుదేరుతుండు. ఆయనకే కాగితం లేదు. అది ధరణిలా జంప్ అయ్యి 94 సర్వే నెంబర్లో వాళ్ళకున్న 34 గుంటలన్నరను నా 34 గుంటలన్నర చుత ఆయన పొన్ననే ఎక్కించి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి నాకు ఆన్లైన్ పొజిటింగు నాకు సుతా మేడం గారు ఇచ్చారు. ఎవరు రాజేశ్వరి మేడం అని ఎంఆర్ఓ గారు నాకు పొజిటింగ్ ఇచ్చింది. మేడం నాకు ఆన్లైన్ చేయాలంటే ఆమె ట్రాన్స్ఫర్ అయింది. నాది ఆన్లైన్ చేసి నాకు పాస్బుక్ ఇష్యూ చేయమని చెప్పి నేను ఎప్పుడు పోయినా నేను మోక మీదకి వెళ్తే వాళ్ళు కొట్టడం, నన్ను తిట్టడం, ఎవరినో నలుగురు పట్టుకడం రావడం, నన్ను ఏదో ఇటును నన్ను ఒక్కరిని చూసి నన్ను నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఎంఆర్ఓ పేరు చిగురుమాడి ముద్దుసాని రమేష్. ఏమంటున్నాడు దాని మీద ఏదో మీది ఆడబిడ్డ సంతకం లేదని ఇది లేదని వాళ్ళు ఎదుటి వాళ్ళు గంత అడుగుతున్నారు అని మమ్మల్ని రాయబారానికి యాడ్ చేస్తున్నారు. స్లాట్ బుక్ చేసిర్రా? స్లాట్ బుక్ చేసి 6 నెలలు అవుతుంది అన్న. మేము సచ్చుడా బతుకుడా మాకేం అర్థం అయితే లేదన్న. ఇప్పుడు ఇది 12వసారి. అధికారులు కలెక్టర్ అమ్మ చెప్పింది చేయమని. అవసరం అనుకుంటే వాళ్ళు ఏమన్నా ఫాల్తుగాళ్ళు అయితే ఇద్దరు పోలీసు వాళ్ళని పెట్టి రిజిస్ట్రేషన్ చేయండి అని కూడా చెప్పింది. చెప్తే ఇక్కడ ఎంఆర్ఓ మమ్మల్ని సతాయిస్తాడు. ఎంఆర్ఓ చేయట్లేదు. ఎంఆర్ఓ చేస్తలేడు. ఏం పేరు? ఎంఆర్ఓ పేరు ముద్దుసాని రమేష్. అదే ఏమంటుండే ఎంఆర్ఓ ఎందుకు చేస్తలేరు? పైసలు 5 లక్షలు అడిగాడు. నాకు కిడ్నీస్ ఫెయిల్ అయింది. బాగా అమ్ముకుంటామని భూమి అమ్ముకుంటానని నా మనవరాలు లగ్గం ఉన్నది. నా మధ్య మంచిగా లేడు బాగా. నేను మంచిగా లేడు. ఇక అడ్డం తిరుగుతాడు బాగా. ఏం బాగా మమ్మల్ని అమ్మనిస్తలేడు. సంతకం చేయమంటే చేస్తలేడు. ఆయన ముళ్ళు ఏం పోతుంది బాంచారు చెప్పు. మా దొంగ పట్ట కూడా కాదు, నిజానం పట్ట మాది. 2 సంవత్సరాల నుండి మా దగ్గర కుక్కల బెడద ఎక్కువైపోయింది. ఒక్కొక్క డివిజన్లో 150 నుండి 250 కుక్కలు ఉంటున్నాయి. మా దగ్గర స్కూల్ జోన్ వాయులేలపల్లె, సెయింట్ పాల్ స్కూలు, విద్యాధారి స్కూలు, ఎస్ఆర్ కాలేజీలు ఉండడం, ప్రొద్దున ఆ పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ స్కూల్లో దింపేసి మధ్యాహ్నం భోజనానికి వచ్చే సమయంలో మహిళలు ఎవరైనా ఉంటే టిఫిన్ బాక్స్ పట్టుకొని వెళ్తుంటే ఆ కుక్కలు దాటుకుంటూ వెళ్ళడం వల్ల మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళను వెంబడించి దానివల్ల పలు భయాందోళనకు గురై వాళ్ళు అదుపు తప్పి కింద పడిపోయి మినిమం 40 నుండి 50 మంది కాళ్ళు విరగడం జరిగింది. 12 మంది చేతులు విరగడం జరిగింది. ముఖంకు దెబ్బలు తగిలి 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ కుక్కలు ఎక్కడ కలుస్తాయో అనే భయాందోళనకు ఆతృతగా బండి స్కిడ్ అయి పడడం. రెండవది ఆ కుక్కలు కరిసినా కూడా ఈ టీకాలు వీధి కుక్కలకు టీకాలు లేకుండా ఉంటాయి కాబట్టి మాకేదన్నా అంటువ్యాధులు ప్రబలుతాయేమో అనే భయానికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నాకు దేశాయపల్లి గ్రామం లోపల 3-115 అనే ఇల్లు ఉన్నది. అందులోపల నేను 2009-10 వరకు నేనే ఉన్నా. దాన్ని ఇల్లీగల్గా వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేశారు. గంగాధర రిజిస్ట్రేషన్ వాళ్ళు. మేము వచ్చి కలెక్టర్ మేడం కలిసాము ప్రజావాణి లోపల. కలెక్టర్ మేడం ఏమన్నది కదా అంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తూ ఎవరికైతే ఇచ్చినో వాళ్ళకే ఇవ్వమని చెప్పారు. అది కూడా లెటర్ ఇచ్చారు మన కలెక్టర్ గారు. మేము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వద్దకు వెళితే మాది ఏం తప్పు లేదండి, గంగాధర సబ్ రిజిస్ట్రార్ గారు చేసింది కరెక్టే అని అన్నారు. మరి వాళ్ళకు చేసిన దాని లోపల వేరే వాళ్ళ ఆధార్ కార్డు, వేరే వాళ్ళ ఫోటోలు, లింక్ డాక్యుమెంట్ ఇవన్నీ అడిగి చేశారు.
మరి మాకు రద్దు చేయమంటే చేస్తలేరు. అది ఎట్లా అయింది? మరి ఆ రిజిస్ట్రార్ గారు చదువుకున్న వాళ్ళ చదువుకోలే వాళ్ళ వివేకం ఉందా లేదా? అధికారుల పైన చర్య తీసుకోమని చెప్పి మాకు ఎన్ఓసి త్వరితగతిని ఇప్పించగలరని నివేదిక సమర్పించినాము, అర్జీ పెట్టుకున్నాము. దానికి సంబంధించి సంబంధిత ప్రతులు ఆర్డీఓ గారు, తహసీల్దార్ అందరు ఇచ్చినటువంటి ప్రతులు సర్వే రిపోర్ట్లు ఇచ్చుకుంటూ మేము డ్యామ్ సేఫ్టీ రెగ్యులేషన్కి అనుగుణంగానే నామ్స్ ప్రకారంగానే రెవెన్యూ అధికారులు చూసిన తర్వాత సర్వే రిపోర్ట్లు చూసిన తర్వాతనే మాకు ఇచ్చినారు. కానీ ఎస్ఆర్ఎస్ అధికారుల మీద కేసులు అయినాయి కాబట్టి వాళ్ళు క్వాష్ పిటిషన్కి వెళ్ళినారు కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి కోసం కాలయాపన చేస్తూ లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం అనుకుంటూ ఓల్డ్ డేట్లో ఉన్నటువంటి లెటర్లు పెడుతూ కొత్త లేటెస్ట్ డేటర్లో ఉన్నటువంటి పేరుతో ఉన్నటువంటి లెటర్ను కోట్ చేయకుండా లీగల్ ఒపీనియన్ తప్పుడు సమాచారాన్ని అందించుకుంటూ లీగల్ ఒపీనియన్కు మాకు సహకరించకుండా ఇబ్బంది చేస్తూ